రాష్ట్ర భాష పార్ట్ 2 చాహ్. ఓకే, రాష్ట్ర భాషలో సెకండ్ లెసన్ చాహ్. చాహ్ అంటే కోరిక. చాహ్ అంటే ఏంటి? కోరిక. ఇంకా మనకి ఇచ్చా అనొచ్చు, అభిలాష అని కూడా అనొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. చాహ్ అన్న, ఇచ్చా అన్న, అభిలాష అన్న రెండు కూడా అన్ని మీనింగ్ కోరిక అనే వస్తుంది. चाह पाठ का कवि कौन है? माखनलाल चतुर्वेदी है. माखनलाल चतुर्वेदी को दूसरा नाम है क्या है? एक भारतीय आत्मा है. మాఖన్లాల్ చతుర్వేదికి మరొక పేరు ఏక్ భారతీయ ఆత్మ. అంటే ఇక్కడ మనకి లెసన్ కింద ఇచ్చారు చూడండి, మాఖన్లాల్ చతుర్వేది ఏక భారతీయ ఆత్మ అని ఇచ్చారు. అంటే మాఖన్లాల్ చతుర్వేదిని ఏక భారతీయ ఆత్మ అని కూడా పిలుస్తారనమాట. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి కవి పరిచయ్. కవి పరిచయం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి పేజీ నెంబర్ 10, 11 ఈ రెండు పేజీలలో కవి పరిచయం 3 చోట్ల ఇచ్చాడు. ఒకటి సారాంశం పైన, ఇంకొకటి భావార్థ పైన, ఇంకొకటి లెసన్ నేమ్ కింద, చాహు అనే లెసన్ నేమ్ కింద కూడా కవి పరిచయం ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ కవి పరిచయం అంత ఇంపార్టెంట్. రాష్ట్ర భాష పద్యభాగులో సారాంశం రాయాలన్నా, భావార్థ రాయాలన్నా ఖచ్చితంగా కవి పరిచయం రాయాల్సిందే. మరి కవి పరిచయం 3 చోట్ల ఇచ్చినా చిన్న చిన్న కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, కానీ సేమ్ 3 ఒకటే. కాబట్టి మీరు సారాంశంలో కవి పరిచయం నేర్చుకుంటే అదే భావార్థానికి కూడా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మన సారాంశంలో కవి పరిచయం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాహ్ का अर्थ क्या है? కోరిక. इस कविता के रचयिता మాఖన్లాల్ చతుర్వేది హే. ఈ పాఠం యొక్క కవి ఎవరు? చాహు అనే పాఠానికి మాఖన్లాల్ చతుర్వేది. ఆప్కా నామ్ ఉపనామ్ ఏక్ భారతీయ ఆత్మ హే. ఉపనామ్ అంటే మరొక పేరు, ముద్దు పేరు అని చెప్పచ్చు. అంటే మాఖన్లాల్ చతుర్వేదికి మరొక పేరేంటి? ఏక్ భారతీయ ఆత్మ హే. आपका जन्म सन 1888 में मध्य प्रदेश में खंडवा में हुआ. మాఖన్లాల్ చతుర్వేది 1888లో మధ్యప్రదేశ్లో ఖండవాలో జన్మించారు. आप राष्ट्रीय आंदोलन में शामिल होकर अनेक बार जेल भी गए. రాష్ట్రీయ ఆందోళనం అంటే జాతీయ పోరాటాలు, ఉద్యమాలు. షామిల్ హోకర్ అంటే జాతీయ ఉద్యమాల్లో చేరటం ద్వారా, శామిల్ హోకర్ అంటే చేరటం ద్వారా, అనేక్ బార్ జైల్ బీ గయే అంటే ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు. జాతీయ ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు. హిమ తరంగిణి, హిమ కిరీటిని, మాత आदि इनकी प्रमुख रचनाएं हैं. माखनलाल चतुर्वेदी का प्रमुख रचनाएं क्या क्या है? हिम तरंगिनी, हिम किरीटिनी, माता. कवि एक पुष्प के माध्यम से देशभक्ति भावना को प्रकट करते हैं. कवि పుష్పకే మాధ్యంసే అంటే పుష్పాన్ని మాధ్యమంగా పెట్టుకొని, అంటే మనం ఒక్కోసారి మనకి కోపం వచ్చినప్పుడు పిల్లల్ని అడ్డం పెట్టుకొనో, లేదో మనకి క్లోజ్గా ఉన్న వాళ్ళను అడ్డం పెట్టుకొని కోపం ఉన్న వాళ్ళని తిడుతూ ఉంటాం మాధ్యమంగా పెట్టుకొని. అట్లానే ఇక్కడ కవి కూడా పుష్పాన్ని అడ్డంగా పెట్టుకొని, మాధ్యంసే అంటే మాధ్యమంగా పెట్టుకొని దేశభక్తి భావనకు ప్రకట కర్తే హే, దేశభక్తి యొక్క భావనను తెలియజేస్తున్నాడు. కవికి ఉన్న దేశభక్తిని పుష్పాన్ని మాధ్యమంగా పెట్టుకొని పుష్పం ద్వారా తన యొక్క దేశభక్తిని తెలియజేస్తున్నాడు. ఆప్ 1968 మే స్వర్గ సిధారే. స్వర్గ సిధారే అంటే స్వర్గానికి చేరుకున్నారు, అంటే మరణించారు. 1968లో మాఖన్లాల్ చతుర్వేది మరణించారు. सारांश में फर्स्ट पैरा सुनो बच्चों. प्रस्तुत कविता में देशभक्ति भावना से भरपूर एक पुष्प कहता है कि उसे सुरबाला के गहनों में गूंथे जाने की चाह नहीं है. ప్రస్తుత కవిత మే అంటే ప్రస్తుతానికి కవి మనకేం చెప్తున్నాడు? భక్తి భావన సే భర్పూర్ అంటే దేశభక్తితో నిండిన, భర్పూర్ అంటే నిండిన, దేశభక్తితో నిండిన ఏక్ పుష్ప కహతా హై. ఏక్ పుష్ప కహతా హై ఒక పుష్పము చెప్తుంది. దేశభక్తితో నిండిన ఒక పుష్పము మనకి ఈ విధంగా చెప్తుంది. ఉసే సురబాలాకే గహనం మే గూంతే జానేకి. సురబాల అంటే దేవకన్యలు, దేవదూతలు, ఏంజల్స్, ఈ మీనింగ్ వస్తుందన్నమాట. గహనం మే అంటే మెడలో, గూంతే జానేకి చాహు నహి హే అంటే దేవతల మెడలో పూలమాలగా ఉండటం
చాహు నహీ హే అంటే ఇష్టం లేదంట, కోరిక లేదు. చాహు అంటే ఏమని చెప్పాను? కోరిక. ఇంకా దూసరా హిందీ మీనింగ్ ఇచ్చా, అభిలాష కహతే హై. అంటే పుష్పానికి తన మెడలో పూలమాలగా, దేవతల మెడలో పూలమాలగా ఉండటం ఇష్టం లేదంట. కిసి ప్రేమికి మాలా మే రహకర్ ఉస్కి ప్యారీ కో ఆకర్షిత్ కర్నే కి ఇచ్చా నహీ హే. చాహు అన్న ఇచ్చా అన్న ఒకటే మీనింగ్, కోరిక. కిసి ప్రేమికి మాలామే అంటే ప్రేమికి మాల అంటే ప్రేమికుల మెడలో పూలమాలగా ఉండడము. అంటే ప్రేమికులు అంటే ఎవరు ఇక్కడ? పెళ్లి చేసుకునేవాళ్ళు పూలదండలు మార్చుకుంటారు కదా, అలా ప్రేమికుల మెడలో పూలమాలగా ఉంటావా? అట్లా కూడా ఇష్టం లేదంట. ప్రేమికుల మెడలో పూలమాలగా ఉండటం కూడా ఆ పువ్వుకి ఇష్టం లేదంట. సెకండ్ పేరా, సామ్రాటోं के शवों पर चढ़ाए जाने की चाह नहीं है. సామ్రాటోं के शवों पर అంటే సామ్రాటం అంటే చక్రవర్తులు, రాజులు ఇట్లా అనమాట. ఇక్కడ మనం పొలిటీషియన్స్ అని కూడా అనుకోవచ్చు ఇప్పటి దాన్ని బట్టి. సరే, సామ్రాటోं के शवों पर అని అంటే చక్రవర్తుల యొక్క మృతదేహాలపైన, శవాలపైన మనం పూలదండలు వేస్తాం కదా. ఎవరైనా మరణించారు అని అంటే వాళ్ళని చూడటానికి వెళ్ళేటప్పుడు మనం పూలదండ తీసుకొని వెళ్తాము. అట్లా ఈ పుష్పానికి మరి నువ్వు సామ్రాట్ల యొక్క శవాల మీద ఉండడమైనా నీకు ఇష్టమా అని అడిగితే, సామ్రాటోంకి శవం పర్ చడాయి జానేకి చాహు నహీ హే అట్లా కూడా కోరిక లేదు అని చెప్పింది. దేవోంకి సిర్ పర్ చెడ్కర్, ఇక మళ్ళీ సరే, దేవోంకే సిర్ అంటే దేవతల యొక్క తల. దేవతల తలలో పూలు పెట్టుకుంటారు కదా, అట్లా దేవతల దగ్గర పూలగా ఉండడం ఇష్టమా? దేవోంకే సిర్ పర్ చढ़कर अपने भाग्य पर गर्व करने की चाह भी उनके मन में नहीं है. ఆ పువ్వు యొక్క మనసులో దేవతల దగ్గర ఉన్నాను అని అనిపించుకోవాల్సిన గర్వం కూడా నాకు లేదు, నా మనసులో కూడా అటువంటి కోరిక లేదు అని అనేసి పుష్పము చెప్పింది. థర్డ్ పేరా, वह राष्ट्र प्रेमी पुष्प वनमाली से कहता है. वह राष्ट्र प्रेमी पुष्प వనమాలి సే కహతా హై. ఇప్పటికీ పుష్పము ఎవరితో చెప్తుంది ఈ మాటలన్నీ? నాకు దేవతల తలలో ఉండటం ఇష్టం లేదు, చక్రవర్తుల శవాలపై ఉండటం ఇష్టం లేదు, ప్రేమికుల మెడలో పూలమాలగా ఉండటం ఇష్టం లేదని ఈ పుష్పము ఎవరితో చెప్తుంది? వనమాలి సే కహతా హై, వనమాలితో చెప్తుంది. వనమాలి అంటే ఎవరు ఇక్కడ? గార్డెనర్, తోటమాలి. వన్ అంటే అడవి, మాలి అంటే మనిషి అని కాదు. వన్మాలి అని రెండు కలిపి ఇస్తే కనుక గార్డెనర్, తోటమాలి అని అర్థము. ఇక్కడ వనమాలితో పుష్పం చెప్తుంది, తుమ్ ముझे తోడ్కర్ ఉస్ రాస్తే పర్ ఫేంక్ దో. నీవు నన్ను తెంపడాన్ని తోడ్కర్ అంటారు, ఫేంక్ దో అంటే విసిరివేయటం. నీవు నన్ను తెంపి ఉసే రాస్తే పర్ ఫేంక్ దో, వాళ్ళు నడిచే దారిలో వేయమంటుంది ఆ పుష్పం. ఆ పుష్పము వాళ్ళు నడిచే దారిలో వేయమంటుంది. దేశ్ కి రక్షా కే లియే అపని ప్రాణోं की బలి చడానే అనేక వీర్ జాతే హే. దేశ్ కి రక్షా కే లియే ఎవరైతే దేశాన్ని రక్షించడం కోసము అపనే ప్రాణోं की బలి చడానే వాళ్ళ ప్రాణాన్ని కూడా సమర్పిస్తారో, అనేక వీర్ జాతే హే ఎవరైతే దేశం కోసం వాళ్ళ ప్రాణాలను కూడా సమర్పించుకుంటారో అటువంటి వాళ్ళు నడిచే దారిలో ఆ పువ్వుని విసిరివేయమంటుంది. మై ఉన్కే పైరోం కి సేజ్ బన్కర్ అపనే భాగ్య పర్ గర్వ్ కన్నా చాహతా హూ. అప్పుడు చెప్తుంది ఆ పుష్పము, నన్ను సోల్జర్స్ నడిచే దారిలో వెయ్యి, నేను మై ఉన్కే పైరోం కి సేజ్ బన్కర్ అంటే నేను వాళ్ళ పాదాలకి సేవ చేసుకుంటూ అపనే భాగ్య పర్ గర్వ్ కన్నా చాహతా హూ, వాళ్ళ పాదాల కింద ఆ పువ్వు నలిగిపోతూ అట్లా ఉన్నా ఆ పువ్వు అది తన అదృష్టంగా భావిస్తూ ఉంటుందంట. ఎన్ని మంచి ఆఫర్లు ఇచ్చినా ఆ ఫ్లవర్ తనకేది వద్దన్నది. తనకు కావాల్సింది ఏంటి? ఎవరైతే దేశం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడతారో వాళ్ళు నడిచే దారిలో ఆ పువ్వుని తెంపి విసిరివేయమంది. ఉసే తోడ్కర్ రాస్తే పర్ ఫేంక్ దో అంటే విసిరివేయమంది. ఫేంక్ దో అంటే విసిరివేయటం. అంటే ఆ పుష్పానికి ఎంత దేశభక్తి ఉంది? ఎక్కడైనా పుష్పానికి దేశభక్తి ఉంటుందా? ఇక్కడ ఎవరికి దేశభక్తి ఉన్నది? మాఖన్లాల్ చతుర్వేదికి. మాఖన్లాల్ చతుర్వేదికి ఉన్న దేశభక్తిని
పువ్వుని మాధ్యమంగా పెట్టుకొని మనకి తెలియచేశాడు. పువ్వు రూపంలో తనకున్న దేశభక్తిని మనకి తెలియచేశాడు. రాష్ట్ర భాష భాగ్ 1లో శుభకామన, చాహు ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను. శుభకామన సారాంశం చాలా పెద్దగా ఉంటుంది. చాహు సారాంశం చాలా చిన్నగా ఉంటుంది. మొత్తం 3 పేరాలు, 3 పేరాలు కూడా చిన్నవి. కవి పరిచయ్ ఓన్లీ అంతే. మొత్తం కూడా 4 పేరాలు. కవి పరిచయతో కలిపి 4 పేరాలు మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ ఫస్ట్ 2 లెసన్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ సందర్భ భావార్థం చూడండి అమ్మ. ఇక్కడ సందర్భ అంటే కవి పరిచయం అన్నమాట. కవి పరిచయ సారాంశంలో నేర్చుకున్న కవి పరిచయాన్నే మీరు రాసేయండి. భావార్థ కూడా మీకు స్టోరీల సారాంశంలో 3వ పేరానే ఇక్కడ భావం ఇచ్చారు. కాబట్టి సారాంశంలో 3వ పేరానే ఇక్కడ రాసేయచ్చు. సేమ్ అదే, వర్డ్స్ మారుతుంటాయి, మీనింగ్ అయితే అదే. మీరు 3rd పేరా రాసినా ఇక్కడ మీకు మార్క్స్ అయితే పడతాయి. మరి భావార్థి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన పని లేదు. సరే, ఎవరైనా నేర్చుకున్నా ఆ భావాన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. రాష్ట్ర ప్రేమ్ సే భర్పూర్ పుష్ప వనమాలి సే కహతా హై. రాష్ట్ర ప్రేమ అంటే దేశభక్తి. దేశభక్తితో నిండిన, భర్పూర్ అంటే నిండిన, దేశభక్తితో నిండిన ఒక పుష్పము వనమాలి సే కహతా హైకి గార్డెనర్తో చెబుతుంది. మేరీ ఏక్ మాత్ర చాహ్ యహ్ హైకి, తనకి ఒక కోరిక ఉందంట. రాష్ట్రకి రక్షా కెలియే, రాష్ట్రాన్ని దేశాన్ని, ఇక్కడ రాష్ట్రం అంటే రాష్ట్రాన్ని అని కాదు, దేశాన్ని ఎవరైతే రక్షిస్తారో అపనే ప్రాణంకి బలి చడానే వాలే, దేశం కోసం ఎవరైతే ప్రాణాలని సమర్పిస్తారో వీరోంకి పైరోంకి సేజ్ బను, ఎవరైతే దేశం కోసం ప్రాణాలని అర్పిస్తారో వాళ్ళు పాదాల మీద వేయమంటుంది. సేజ్ బను అని అంటే సేవ చేసుకుంటుందంట వాళ్ళకి. అంటే దేశాన్ని రక్షించేది ఎవరు? సోల్జర్స్ యొక్క కాళ్ళ మీద వేయమంటుంది. అంటే దానికి ఆ పుష్పానికి ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా వద్దంట. సోల్జర్స్ నడిచే దారిలోనే ఏమంటుంది అంటే అంత దేశభక్తి ఉన్నది ఆ పుష్పానికి. इसलिए मुझे तोड़कर उनके जाने के मार्ग में फेंक दो అంటే విసిరివేయటము. నన్ను వాళ్ళు నడిచే దారిలో విసిరివేయి అని పుష్పం చెప్తుంది. చూసారా, ఇక్కడ మనకి భావార్థులో భావము, సారాంశంలో లాస్ట్ పేరా సేమ్ ఉంది. మీరు సేమ్ అది రాసినా మీకు భావార్థు కూడా వచ్చేసినట్లే. సారాంశం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే భావార్థాలు సారాంశంలో ఒక పేరా ఖచ్చితంగా ఉంటుంది. చాహు లెసన్లో మీనింగ్స్ చూడండి. సురబాల, అప్సర, దేవకాంత. అంటే సురబాల అన్న, అప్సర అన్న, దేవకాంత అన్న దేవతలు అనొచ్చు, దేవదూతలు అనొచ్చు, ఏంజల్స్, ఇంగ్లీష్లో అయితే ఏంజల్స్. నెక్స్ట్ ఇటలానా అంటే ప్రగల్భాలు చెప్పడం, గొప్పలు చెప్పడం అంటారు కదా, దాన్ని హిందీలో ఇటలానా అంటారు. గర్వకన్నా అంటే గర్వపడుట. శీర్ష చడానా, శీర్ష అంటే తల సమర్పించడం, చడానా అంటే సమర్పించడం, తల సమర్పించడం. ప్రాణ ప్రన్ కర్ణ అంటే ప్రాణాన్ని ఇవ్వడం. తల సమర్పించడము అన్నా ప్రాణాన్ని ఇవ్వడము అన్నా రెండు కూడా ఏంటి? జీవితాన్ని వదిలివేయడమే. నెక్స్ట్ లల్చానా, అపని ఓర్ ఆకృష్ట కర్ణ. లల్చానా అంటే టెంప్ట్ అవ్వడం, ఆశపడుట, ఇట్లా చెప్పచ్చు. అపని ఓర్ ఆకృష్ట కర్ణ అంటే తమరి వైపు ఆకర్షించుకోవడం. వనమాలి, శ్రీకృష్ణ భగవాన్. వనమాలి అంటే మనం ఏమని చెప్పుకున్నాము? గార్డెనర్ అని చెప్పుకున్నాము, తర్వాత ఫారెస్టర్ అని చెప్పుకున్నాము. అట్లనే వనమాలిని, శ్రీకృష్ణుని కూడా వనమాలి అంటారు. భగవాన్ అన్నా కానీ వనమాలి అని చెప్పు. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.